ఇద్దరు యువకులు ఫుల్లుగా తాగేసి ఒక ఆర్మీ జవాన్ని కారుతో గుద్ది చంపేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇద్దరు యువకులు ఈ విధంగా ఫుల్లుగా తాగేసి ఒక ఆర్మీ జవాన్ని చంపేసినట్టుగా మనకు వార్త అందింది. హైదరాబాద్‌లోనే జరిగింది. సో అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? ఎందుకు ఆ యువకులు చంపేశారు? ఎవరు ఆ ఆర్మీ జవాన్? దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్? మనకి ఈ మధ్య కాలంలో వైరల్ అయింది మనం చూసాం. డాక్టర్ ప్రియాంకను కూడా ఇలాగే తాగేసి యాక్సిడెంట్ చేశారు. ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల సీరియస్గా ఉన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా హైదరాబాద్లో చాలా యాక్సిడెంట్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే కనిపిస్తున్నాయి. సో లేటెస్ట్గా ఒక ఆర్మీ జవాన్ని పొట్టను పెట్టుకున్న టీనేజర్స్ వార్త వైరల్ అవుతుంది. అసలు ఎలా జరిగింది, మనకున్న సమాచారం ఏంటి అని చూద్దాం. ఇది నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇది ఒక మహీంద్రా ఎక్స్‌యూవీ లో కొంతమంది నలుగురు టీనేజర్స్ వాళ్ళు ముందు రోజు సన్ సిటీలో ఒక లేట్ నైట్ పార్టీకి వెళ్ళారు. అక్కడ ఫుల్గా నైట్ అంతా తాగి అక్కడ నుంచి నిద్ర కూడా లేదు, వాళ్ళకి ఎక్కడ నిద్రపోలేదు. తాగి అర్లీ మార్నింగ్ బయలుదేరారు. ఆ మత్తులో ఉన్నారు అందరూ కూడా. ఓనర్ ఏమో క్రాంతి గౌడు, చందన్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వీరేష్ డ్రైవ్ చేస్తున్నాడు, వికాస్ పక్కన కూర్చున్నాడు. సో వీళ్ళు వస్తూ అంటే పోలీసులు ఇంకా కరెక్ట్గా కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ చెప్పట్లేదు. అంటే వీళ్ళు ఒకటి రాంగ్ దీంట్లోకి వచ్చేసారని, రాంగ్ లేన్లోకి వచ్చేసారు, ఆ వేగంతో రాంగ్ లేన్లోకి వచ్చేసారు. అది కూడా ఒక ఆటోని ఓవర్టేక్ చేయబోయి రాంగ్ లేన్లోకి వచ్చేసినప్పుడు ఎదురుగా వస్తుంటాయి కదా, ఎదురుగా వచ్చే వాళ్ళకి సడన్గా ఒక వెహికల్ రాంగ్ లైన్లోకి వచ్చినప్పుడు వాళ్ళు బ్రేక్ వేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఎదురుగా ఏంటంటే కొంతమంది టూ వీలర్స్లో వస్తున్నారు. అందులో ఒక అతను రిటైర్డ్ ఆర్మీ, అంటే 20 ఏళ్ళు ఆర్మీలో పనిచేసి సుబేదార్గా రిటైర్డ్ అయ్యి ఇప్పుడు కూడా ఈ టోలీ చౌక్లో ఆర్టిలరీ సెంటర్ ఉంది, ఆర్మీకి సంబంధించి ఆర్టిలరీ సెంటర్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా ఆయన డ్యూటీ చేస్తున్నాడు. డ్యూటీ కోసం ఆయన బయలుదేరి ఇటు వస్తున్నాడు. ఈ కారు ఏమో ఇటు చేవళ్ళ వైపుగా వెళ్తుందన్నమాట. ఐదర్సా కోటే దగ్గర నుంచి చేవళ్ళ వైపుకి వెళ్తుంది. ఈయనేమో ఐదర్సా కోటే వైపుగా ఈయన వస్తున్నాడు. ఎవరు ఈయన పేరు రవీందర్, 47 ఏళ్ళు, గార్డుగా పనిచేస్తున్నాడు, సుబేదార్గా రిటైర్డ్ అయ్యాడు. ఈయన వస్తున్నాడు. అలాగే ఒక ర్యాపిడోలో బైక్లో ఒక ఇద్దరు వస్తున్నారు, ఇంకొక బైక్ కూడా వస్తుంది. సో ఎప్పుడైతే ఇది ఎక్స్‌యూవీ వీళ్ళ కంట్రోల్ తప్పిపోయి రాంగ్ వేలోకి వచ్చేసినప్పుడు వీళ్ళ వరుసగా ఈ 3 వెహికల్స్ని గుద్దింది. అందులో ఈ సుబేదార్ రవీందర్ని గుద్దినప్పుడు వేగంగా ఆయన ముందున్నాడు అనమాట వీళ్ళందరికంటే. సో ఆయన గుద్దేసరికి ఆయన ఒక్కసారిగా బైక్ గాల్లోకి లేచింది. స్కూటర్ అది యాక్చువల్గా. సో ఆయన కూడా గాల్లోకి లేచి పడిపోయి స్పాట్ డెడ్. మిగతా వాళ్ళకి తీవ్ర గాయాలయ్యి ఈ వెహికల్ని పక్కన అది పడిపోయింది. వెహికల్లో ఉన్న వాళ్ళకి, ఈ ఎస్యూవీలో ఉన్న వాళ్ళకి గాయాలు తగిలే కానీ మరి ప్రాణాంతకమైన గాయాలు కాదు. సో వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడ నుంచి పారిపోయారని చెప్తున్నారు. ఆ వెహికల్ని లోకల్స్ తీసుకొని ఇమ్మీడియట్గా 108కి ఫోన్ చేసి వీళ్ళని హాస్పిటల్కి తరలించారు. బట్ ఈయన బ్రాడ్ డెడ్ అని హాస్పిటల్లో చెప్పారు. మిగతా వాళ్ళు అయితే మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈయనకి ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరిగి కాజ్ ఆఫ్ డెత్ ఇవన్నీ చూస్తున్నారు. అయితే ఈ నలుగురిని కూడా పోలీసులు ఇమ్మీడియట్గానే అదుపులోకి తీసుకున్నట్టు చెప్తున్నారు నార్సింగ్ పోలీసులు. సో వీళ్ళ కాజ్ ఆఫ్ డెత్ అయితే క్లియర్గా వీళ్ళు రాత్రంతా తాగుతూ ఉన్నారు. వాళ్ళకి బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ కూడా చేశారు. సో తాగడం వల్లనే వీళ్ళు కంట్రోల్ తప్పి ఒక ఆటోని క్రాస్ చేయబోయి కంట్రోల్ తప్పేసి ఎదురుగా ఆపోజిట్లో వచ్చేసి కొట్టినట్టుగా మనకి చెప్తున్నారు పోలీసులు. సో ఇప్పుడైతే వీళ్ళ మీద 105 బిఎన్ఎస్ పెట్టారు. మామూలుగా యాక్సిడెంట్ కేసులు జరిగినప్పుడు 105 పెడతారు. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అది బిఎన్ఎస్. మొన్న మనకి ప్రియాంక వాళ్ళని చంపిన వాళ్ళిద్దరి మీద కూడా దుష్వంత్ అండ్ ఎడ్వర్డ్స్, సో వీళ్ళిద్దరి మీద యాక్చువల్గా ఏంటంటే ఇదే పెట్టాలి, మామూలుగా పెట్టలేదు వాళ్ళు. దాని తర్వాత ఆమె చనిపోలేదు కాబట్టి అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని పెట్టారు. ఇప్పుడు ఆమె చనిపోయినట్టుగా హాస్పిటల్ డిక్లేర్ చేశారు కాబట్టి వాళ్ళ మీద కూడా సేమ్ 105 పెట్టారు.
దాంతోపాటు వీళ్ళ మీద కూడా మోటార్ వెహికల్ యాక్ట్ కింద నెగ్లిజెన్స్గా డ్రైవ్ చేస్తున్నారని మోటార్ వెహికల్ కింద పెట్టారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కేసు పెట్టారు. ఇప్పుడు నలుగురిని అయితే ఈరోజు కోర్టుకు పెట్టి జైలుకి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఎక్కువగా ఇట్లాంటి అర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ యూతే పిల్లలే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ మధ్య కూడా ఇద్దరు తల్లి కూతుర్లు వాకింగ్లో వెళ్తున్నప్పుడు ఇలాగే రాత్రంతా తాగి 5 గంటలకు బయలుదేరిన ఒక కుర్రవాడు అతి వేగంగా కారు నడిపి వాడు కంట్రోల్ చేయలేక వీళ్ళని కొట్టాడు. వాళ్ళిద్దరు కూడా గాల్లోకి ఎగిరి అటుపక్క పడి చనిపోయారు. తల్లి కూతురు ఇద్దరు కూడా వాకింగ్లో వెళ్తున్న వాళ్ళు చనిపోయారు. మనకేందంటే ఎక్కువగా ఈ టీనేజ్ పిల్లలు బైక్ ఇన్సిడెంట్ ఆ మధ్య కూడా ఒక తెలుగు డైరెక్టర్కి వాళ్ళకి కూడా వచ్చిందని చెప్తున్నాను. నేను కూడా రెగ్యులర్గా వాకింగ్ అప్పుడు చూస్తుంటాను. భయంకరంగా వేగంతో వెళ్తారు. తర్వాత చాలా రూడ్గా రాంగ్ వేలలో కూడా చాలా వేగంగా వెళ్తుంటారు. తర్వాత విన్యాసాలు చేస్తుంటారు. సో దానివల్ల వాకర్స్కి చాలా డిస్టర్బెన్సు. పోలీసులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు పట్టుకొని వీళ్ళకి ఫైన్లు వేస్తారు, తీసుకెళ్తారు, అన్నీ చేస్తారు. కానీ వీళ్ళు మళ్ళీ అదే చేస్తుంటారు. అంటే అందుకని ఈ మధ్య ఇట్లా పిల్లలకి వెహికల్స్ ఇస్తే వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా చర్య తీసుకునే పని పోలీసులు చేస్తున్నారు. కానీ పోలీసు కూడా అంతమంది పోలీసులు లేకపోవడం వీళ్ళకి సరైన స్ట్రాంగ్ పనిష్మెంట్లు పడకపోవడం, దీంతో ఈ పిల్లలు ఎక్కువగా విజృంభిస్తున్నట్టు మనకు కనబడుతుంది. రెండోది ఏంటంటే వెహికల్స్ కూడా ఈ మధ్య విపరీతమైన వేగంతో నడవగలిగే వెహికల్స్ వచ్చేసాయి. మనకి హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి వెహికల్స్ అంతా వీళ్ళకి ఇచ్చేస్తున్నారు పిల్లలకి. వాళ్ళు దాన్ని ఆ థ్రిల్ కోసం విపరీతమైన వేగంతో పోతే కానీ వాళ్ళకి థ్రిల్ రాదు. సో అందుకోసం ఈ మధ్యకాలంలో రోజుకి ఓవరాల్గా మనకి ఇక్కడ హైదరాబాద్లోనే ఏదో ఒక ఇన్సిడెంట్లో చనిపోవడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా 1,76,000 మంది ఇండియాలో రోడ్డు యాక్సిడెంట్లు చనిపోతున్నారు. దాదాపు 4 లక్షల వరకు రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నమాట. సో దీనికంతా కూడా ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి హైవేలలో వాటి కారణాలు వేరే ఉంటే, సిటీలో మాత్రం ఎక్కువగా ఇప్పటికి కూడా తాగి వేగంగా డ్రైవ్ చేయడం అనేది కనపడుతుంది. ఆ మధ్య మా ఫ్రెండ్ నేను నడిచి వెళ్తుంటే కూడా నైట్ 8 ఆటో వచ్చి మమ్మల్ని గుద్దాడు. వాడు తాగేస్తున్నాడు ఫుల్గా. ఆటో పోయి పడిపోయింది. ఆటోలో ఉన్న వాళ్ళకి గాయింది. మా ఫ్రెండ్ కూడా స్రోద పడిపోయాడు.